గోకులు వస్తున్నారు అగులు గోకులు తెస్తున్నాను గోదావరిలో స్నానము చేసి గోదావరిలో స్నానము చేసి అగులు గోకులు తెస్తున్నాను గంట పెట్టుకొని అయ్యగారు వస్తున్నారు అయ్యగారు వస్తున్నారు అగులు గోకులు తెస్తున్నాను అరే శిశువా ఏంటి ఏంటి గురుగారు ఆ కన్నేంద్ర ఎర్రంగుంది ఇదా ఆ, ఈ కన్ను మొన్న పువ్వాడ దినానికి వేస్తుంటే ఆ. కంది చెట్టు అమ్మడికి వస్తుంటే పుడుచుకున్నాడు ఒరే నాకెందుకు చెప్పలేదు ఎదవా మర్చిపోయాను గురుగారు ఒరే 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 దాని అంతా నేను తెలుస్తా చూడు కంది జట్ట నేది బట్ట కలిపి బట్ట కలిపి కొలవకపోతే నల్లగేసి బాధకపోతే వేండే చెమ్మల వేసి సన్న సన్న మంటల వేసి ముద్ద పప్పుకు చేయకపోతే రామన్నే కాదే సుమా ఓ కన్నీ జట్ట నేడి బట్ట బుట్ట బుట్ట కలేసి కొత్త రామన్నే కాదే సుమా. పొయ్యి మీద పెట్టి నన్ను సన్న సన్న మంటల వేసి పొయ్యి మీద పెట్టి నన్ను సన్న సన్న మంటలు వేసి ముద్దపప్పుగా చెప్పకపోతే బ్రాహ్మణ్ణే కాదే సుమా. ఓ! చెడ్డుతోటి తిప్పి నిన్ను ముద్ద పప్పుగా చేయకపోతే చెడ్డుతోటి తిప్పి నిన్ను ముద్ద పప్పుగా చేయకపోతే ముద్ద పట్టి గుండెల మీదకి తిప్పకపోతే బ్రాహ్మణ్ణే కాదే సుమా. అరే శిశువా అరే శిశువా నీకు మొన్న చెప్పిన పాట వచ్చిందంట్రా ఓ అటు మన్నే వచ్చింది గురుగారు ఓరే 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 మొన్న వచ్చిందా నేను అయితే చెప్తున్నా. కూర్చొని చదవరా ఆహా చదువుతా చెప్పు నువ్వు చెప్పండి పొద్దుగా అరే శిశువా వేదాంతం మహాదంతం మ్యాచ్ వస్తే మనకే వేలు వేదాంతం మహాస్మయే వేదాంతం
నేను చెప్పేది ఏంటంటే తహసీల్దార్ గారు, ప్రెసిడెంట్ గారు, చిన్నకాపు గారు, పెదకాపు గారు చిత్తు కట్టాలి చెప్పారు. అరే అట్ట కట్టకపోతే ఎక్కడ పడే కట్టపోయినా పర్లేదు. అట్ట కట్టకపోతే కట్టబెట్టిన గొడ్లుండా, కాడి కింద రాని ఎట్లుండా, సిల్లి తప్పేళ్ళ ఉండా, ఓటి కొండలుండా, మూలన్న ముసలాళ్ళుండా ఈడు చాలు వేస్తారని. కట్టకపోతే సిత్తు కట్టకపోతే కట్టనోళ్ళే వేయాలి కానీ అందరు వేసేది ఏందిరా కక్క? ఇంకా సంగతి 10 ఎకరాలు ఉండాలి కట్టపోయినా పర్లేదు. ఎక్కడ 10 ఎకరాలు ఉండాలి తప్పకుండా కట్టాలి. కక్క ఇంకా సంగతి మంది దేశం పోయాయి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ దేశకొచ్చి మీ చేతిలో పెడతాను. ఏందిరా మంది చేసే వాళ్ళ చేతిలో పెట్టేది ఏంది? వాళ్ళ తూ 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 ఎదవా ఏంటి మాటలు? అట్ట తప్పుగా అర్థం చేసుకోవాలి. తప్పు చేసే పోయే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు రచి తెచ్చి మీ చేతిలో పెడతాను. అట్టనా? అదే శిశువా? అది అది అట్ట చెప్పు. ఓరే మీరు ఓరే ఓరే ఎదవా నీ కాన్ రావట్లేదంటరా. ఈ కుదిరే సద్బ్రాహ్మణులవరా, వేదాంత బ్రాహ్మణులవరా. సభ్యములు పైన కొడతాంటియా? సభ్యములు అయితే పైన కొడతాంటియా? పైన ఉండమంటాడేంది ఎదవా? భూలోకమంతా ఈ భూలోకమంతా జనులకే కదరా పైన ఉండేంద్రా ఎదవా. నేను చదువుతాను. పొద్దున్నే తాగి వచ్చినవేమరా? అయితే తొలిగపోని అండి తరలా పెద్దింటోనే తొలిగపోని అండి తరలా పెద్దింటోనే తొలిగపోని అండి తెలిసి చెప్పకుంటే ఒక దూరం అంటారు. తొలిగపోని కళ్ళేసి కట్టెలకు పోతుంటే కళ్ళేసి కట్టెలకు పోతుంటే వాసనంటారు బోదోసనంటారు. తొలగపోని వదిలేస్తారు శుద్ధ బాయికి వెళ్తారు. వదిలేస్తారు శుద్ధ బాయికి వెళ్తారు. మొద్దులాగా మునుగుతారు శుద్ధంగా పోస్తారు. తొలగపోని మగులము ఎక్కువని మరి కొందరు అంటారు. మగులము ఎక్కువని మరి కొందరు అంటారు. కచ్చిరిలో నా కులము, కాపు కాడ నా కులము, కల్లములో నా కులము, కాటి కాడ నా కులము. తొలగపోని అండ కచేరీలో నీకేం పని రా? కచేరీ మాదైతే నీకేం పని? ఈ ఊరు మొత్తానికి పొన్ను కట్టమని చెప్పినామంటా. చెప్పేది ఎవరియా? చెప్పేది ఎవరు? వాళ్ళు ఎట్టువాడారా చెప్పేది? ఈ ఊరి కక్కని ఎట్టువాడే కదా. ఓహో అట్టనా? మరి కళ్ళంగా నీకేం పని? అబే మీరు కలం చేసుకొని పోయినాక ఆ గింజల మధ్య ఉడుకుది ఎవరియా? ఓరే 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 ఎట్టోళ్ళు ఉడుచుకుంటారు, అది నువ్వే కదా. ఈ ఊరి కక్కని ఎట్టువాడే కదా. ఓరే ఓరే అట్టనే సరేరా. మరి కాటిగా నీకేం పని రా? మీ ముసలి ఊడిపోయినా మీ ముసలి రాలిపోయినా కాటికాడా పొడిచి పొడిచి కలిసి ఎవరియా? ఓరే 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 వాళ్ళే 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 వాళ్ళే
సరే ఆ, నీ సగలది ఏంది ఓరే ఓరే ఆ? వేద పురాణాలు ఎదవా యదో పురాణాలా అవి ఎదవ పురాణాలు కాదు, వేద పురాణాలు. ఇక నా చెప్పు తిరిగా ఒరే ఎదవా నీ చెప్పు మీద లేదన్నరా? వేద పురాణాల్లో చదివేటి వారంతా వేద పురాణాల్లో చదివేటి వారంతా వేటి రమ్మనో ఆర్య పట్టమనో అట్ట కొట్టమనో నిన్ను కొట్టమనో తల్లమో. ఏయ్! చెప్పురా కాక. ఓరే అడక్క తినే ఎదవా, మాతో నీకు వ్యవహారం ఏందిరా ఎదవా? ఊళ్ళో పోయి అడుక్కోక. ఏందియా ఆ, మమ్మల్ని అనుకున్నా లేదండి అరే ఎదవా నిన్ను అడుక్కునేది ఎవరా? నువ్వే ఊరి మీద పడి అడుక్కునేవాడు అయితే. ఆ. నా చెప్పు తిరిగా అరే ఎదవా నీ చెప్పు మీద లేదా? చీ, చీ, ఎదవా. మాది వాడు అనుకో డొక్కలవాడు ఆ, డొక్కలవాడు అనుకున్నాడు మోగలవాడు ఆ, మోగవాడు అనుకున్నాడు శపల మోగలవాడు ఆ, శపల మొగలు అనుకున్నాడు మైల సుక్కన్న ఆ, మైల సుక్క అనుకున్నాడు సొప్పు కట్టవాడు ఆ, సొప్పు కట్టలు అనుకున్నాడు శపలాసుడు ఆ. శపలాసుడు చెల్లి ఓర్వశి ఆ. ఓర్వశి బంధువాడు బెంబ ఆ, బెంబ కుమారుడు వశిష్ఠుడు ఆ, వశిష్ఠుడు వారి శాండాలి ఆ, చిన్నంగా. శాండాలి కుమారు శక్తి ఆ, శక్తి వారి పరాశురుడు ఆ. పరాశురుడు పుట్టాడు కదా యాసులు దుసరాష్ట్ర పాండురాడు కదా ఓరే ఓరే అట్టనా? ఓరే కక్క మా పరువు దిగాకరా. వీళ్ళందరూ ఎవరు ఎదవగా తెలియదు, మా పరువు దిగాకరా కక్క. అప్పుడే ముత్తే ఆగు. అబే ఆ, వారు మీరు ఆ, మీరంతా కింద కదండి అరే, నేను అరే. పుట్టా కానీ మీరు పుట్టిందే అరే అరే ఎదవా అంటరాని ఎదవ నీ మేము మీ కింద వాళ్ళమేంద్రా? ఇక్కడ చెప్తున్నా. చెప్పు చెప్పు. ఏయ్, మీకేంటి ఆస్తులు పాస్తులు ఒరే కక్క, ఊర్లోకి అంటరాని వాడివి కక్కడివి, నీకు ఆస్తులు ఎక్కడేరా మాకుండక? అబే ఆ, ఇక నా చెప్పు తిరిగా అరే నీ చెప్పు మేము లేదు. బరి మందల రబాజే పెర్య మందల రబాజే బరి మందల రబాజే పెర్య మందల రబాజే పెర్య మందలలో నా బలిసిన దొన్నగ కెత్తలిగలో కాస్త ఎడంగుండి మాట్లాడరా, తుప్పర్ల పైన పడితే మళ్ళీ స్నానం చేయాలి. ఎదవా ఎడంగుండి కాస్త. ఏదియా ఆ, మాసలు మీకేం తెలుసా అరే ఎదవా మాకు మాంసం గురించి తెలియపోయినా నెయ్యి గురించి తెలుసులేరా కాస్త. అబే ఆ, పాలు పెరిగింది ఆ, పట్ల మనిషి కాదా ఆ, పాలు మీరు తాగిరా ఆ, పెరుగు మీరు తినరా ఆ. జన్న మీరు తినరా అరే ఎదవా పాలు పెరుగు మేము తిన్నాక ఇంకేం మిగిలిద్దిరా ఎదవా? నెయ్యి మీరు తినరా మిగిలిద్దిరా శశవా? ఏం మిగిలిద్దిరా? ఏం మిగిలిద్ది? చెప్పు. నెయ్యి మీరు తినరా ఆ, జున్ను మీరు తినరా ఆ. అంతా మీరు తినబాలి పిప్పి కానీ మేము తినదా అరే ఆ పిప్పి ఎందుకు కథ చెప్పరు ఎవరంగా మాకు తెలీదు. ఇక నా చెప్పు తిరిగా అరే నీ చెప్పు మేము తినదు. కొంచెం తింటుంటే పోకమ్మ కొంటుంది ఆ, కొంచెం తింటుంటే పోకమ్మ కొంటుంది పచ్చక్క తింటుంటే పలి బాగా ఉంటుంది తిక్క కండల అరే కక్క కాస్త ఎడంగుండి నిదానంగా మాట్లాడరా. మళ్ళీ నీ తుప్పర్లో మా మీద పడితే మా శిశువుడేమో చలి చలి అంటాడు, స్నానం చేయాలి. వాడి శిశువుడికి అసలు చలి ఎక్కువ. ఏదియా ఆ, మీకేంటి ఆ దేవతలుంది ఆ. అరే కక్క దేవతలు సబ్రాహ్మణం మాకు మాత్రమే ఉంటారు. అడక్క తినే అంట్లు ఎదవి కక్కడవి నీకెవరు ఉంటారా దేవతలు? అదే ఆ, మీరు ఆ, పోలరమ్మగా ఆ. ఒక తున్నెడుతురా ఆ, మేము ఇడుతాము. ఆ దున్నరికి ఎవరియా మేమే ఇడిచేది. అబే ఆ, ఆ దున్నరికి ఎవరియా అరే దున్న నరిగేది అంటరాని ఎదవి నువ్వే.
నువ్వు తప్ప ఇంకెవరు నరుగుతారా ఎదవి? ఊరికి ఎట్టు అడివి నువ్వే కదా. ఈ ఊరి కక్క నెట్టు నేను కదండి. నువ్వే ఆ దేవుడు మా వాళ్ళు కదండి. అరే కక్క, పొద్దున లేతే పుస్తకాలు చదివి పూజలు చేసి వేదాంతాలు చదివి మాకుండారు కానీ దేవుళ్ళు అడక్క తినే ఎదవి నీకెవర్రా దేవుళ్ళు? చెప్పుదిరా నీ చెప్పమే ఎదవా విరుగొండకమ్మ పెదవాడ దుర్గమ్మ విరుగొండకమ్మ పెదవాడ దుర్గమ్మ మా ఊరు పోలేరమ్మ మమ్మేల గొలవంగా తిరగబోని చెప్పరా కక్క? ఏరా కక్క, పొద్దున్నే కళ్ళు ఎక్కువ తాగావేమరా? మా బజారు మీద పడ్డావు. ఏమిరా మా బజారు కళ్ళు తెగ నిక్కి చూస్తున్నావు? కళ్ళు ఎక్కువ తాగావా ఏంటి? అరే శిశువా, ఈడేదో ఇవాళ కళ్ళు ఎక్కువే తాగిండ్రా. తాగి అందుకే మన బజారు మీద కన్ను పడి అదే పనికి చూస్తుంటాం. అబే ఈ బజార్కి జంజపోగు కదా చూస్తున్నాడు. జంజపోగు బజారుకు ఉండదురా ఎదవా, మాకు ఉంటది సబ్రాహ్మణం కాబట్టి. అదే మీరు చావటి అట్టుందిరా. ఒరే 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 ఎదవ, మా జాతికి ఏమిరా? ఒరే ఎదవా, కాస్త దూరంగా ఉండి మాట్లాడు. ఏదైనా ఉంటే ఎవరు తర్వాత చూసుకుందాం. నువ్వు తుప్పర్లు పడి అనుకో, మా శిశుడిగా చలి ఎక్కువ, మళ్ళీ మేము స్నానం చేయాలి. కడజాతి వాడి కడంగా ఉండి మాట్లాడు. అబే కడజాతి మీ పెడజాతి అంతా. అరే అరే, మీరు కడజాతి వారే కదా ఎందుకున్నా? అసలు ఏం మాట్లాడుతున్నారో ఎదవా? మేము సబ్రాహ్మణమే. అబే సబ్రాహ్మణ పైన కొడతారు, తిన్నది కూడా. అరే ఎవరు పైన ఉండరా, ఈ భూలోకంలోనే ఉంటారు. ఇప్పుడు వచ్చాడు దాంట్లోకి. ఓరే ఓరే, నీ దాంట్లోకి రావడం మేమేంద్ర ఎదవా? నువ్వు మా మేము చెప్పినట్టు వినాలి కానీ. అదే దాంట్లోకి వచ్చాను కదా. ఓహో, నీ వ్యవహారంలోకి వచ్చామంటవా? సరే సరే కానీ. కింద భూమి పైన ఆకాశం, వీరంటే మధ్య మన బతుకులు తాళే కదండి. ఒరే ఒరే ఎట్రా ఎట్రా? అరే తాళే నిలియలో కుల మేళ గొన్నదల్ మయ్యలా పొలమ గోచరం 5 కీళ్ళు గల తోలు బొమ్మలాటి జగమంతా ఆలే. అరే ఎదవా, నువ్వు ఎన్ని మాట్లాడినా కాస్త దూరంగా ఉండి మాట్లాడు. అరే కక్క, నువ్వు ఎన్ని మాట్లాడినా కాస్త దూరంగా ఉండి మాట్లాడు. ఇది చర్మం. తోలే కదరా? నీది తోలు, మాది చర్మం. చెప్పుదిరా. నీ చెప్పు మేలు. చర్మానికి జాత కటొన్నదే, ధర్మానికి నీత కటొన్నదే. ధర్మానికి జాత కటొన్నదే, ధర్మానికి నీత కటొన్నదే. కోటి మానవుల ఎదురుగా వస్తే దూరముగా జరిగిపోతాలే. కులము కులమంటే
అబే పొలము కొలండ్రా అది ఎర్రగా ఉండదా నల్లగా ఉండదా తీగా ఉండదా పొలగా ఉండదా? అరే యదవా కులం అంటే పెద్ద కులంలో పుట్టిన మేము బ్రాహ్మణమే వేదాంతులు మీరు చిన్న కులంలో పుట్టిన కడజాతి వారు. అది అర్థం కులం అంటే. నీ చెప్పు రకరకాలుగా కులాలు లేవో రంగు రంగుగా మతాలు లేవో రకరకాలుగా కులాలు లేవో రంగు రంగుగా మతాలు లేవో కలిగిన వాటిదే గొప్ప కులమగా లేని వాటిదే లేకి కులం తాలే. కానీ కానీ వశిష్ఠింట బోర్ బసికి పుట్టన పోయ బింట వాల్మీకి పుట్టన వశిష్ఠింట బోర్ బసికి పుట్టన పోయ బింట వాల్మీకి పుట్టన కలాగితే పదే గదులుగా అరుంధతి మా ఆడపిల్ల జాత. అరే కక్కా అరే కక్కా అరే కక్కా అన్ని బాగానే చెప్పినవు గానీ లాస్ట్ లో అరుంధతి మీ ఆడబడుచు అన్నవే అదేందిరా? మీరు తెల్లారి పెళ్లి చేసుకొని చేస్తాము పెళ్లి తెల్లగా జరగలేసి అది కదండి ఆ మౌర్య చెప్పండి. ఒరే ఒరే ఎదవ అరుంధతి నక్షత్రాన్ని మేము చూపిస్తాము. అబే అరుంధతి స్వయం మా అక్కయ్య. అరే శిశువా మా ఇంటి అరే శిశువ ఇలా అక్క అంటున్నాడు ఎట్లా ఇద్దరది? నీ పుస్తకంలో ఏమన్నా నీ పురాణంలో? అరే ఎట్లా ఇద్దరు కక్క ఎవరన్నా చెప్పురా మాకు. అబే మీరు దొంగతనంగా రేదేశపోయే పెళ్లి చేసుకుంటారా? అప్పుడు మీరు మేము బాబా మరలేదు లేక మామూలు చెప్పండి. ఓరే 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 అట్లా జరిగిందా? కాస్త మా పరువు దిగాకరా కక్క అప్పుడప్పుడు మా పరువు దిగాక అప్పుడప్పుడు అట్టాడి మర్చిపో. ఈ ప్రపంచం అట్టబడిందా? అరే ఈ ప్రపంచం అంతా ఒక ఆడపిల్ల నీలాంటి మూర్ఖుడు ఒక మగపిల్లగాడు వాళ్ళిద్దరిని కలిసి ఒకటి చేస్తే అది మా శిశుడు గారు నా మాట వినకుండా ఒకటి చేసిండు. ఒకటి చేస్తే వాళ్ళు రూములో ముసుగులో గుద్దులాటలు ఆడుకుంటే అంతే కదా శిశువా? ఒకరికొకరు ఈ ప్రపంచం అంతా తయారైందిరా. అంతేరా అంతే మాకు తెలిసినంత లెక్కలో అంతే. అది భూమి కడకట పనుకొచ్చున్న భూమిలో నవంకారమచ్చన భూమి కడకట పనుకొచ్చున్న భూమిలో నవంకారమచ్చన డమలోన పిండమాజన పిండమలో బ్రహ్మాండమాజన ఎక్కడెక్కడ వెతికి బ్రహ్మాండములో ఆది జమ్మబడు ఉద్ధరించని ఉంది అనగా తాలే. ఆది
ఆది జమ్మబడు పుట్టిన చోట ఆదిశక్తి మరి పుట్టి ఉండే ఒరే ఒరే అట్టనా ఒరే శిశువా అంటే. ఆది జమ్మబడు పుట్టిన చోట ఆదిశక్తి మరి పుట్టి ఉండేయా కామ గోమ మరి ప్రేమ పుట్టేయా అన్నా జల్లల ప్రేమించిన జాతాలే ఇన్ని చెప్పిన బాగానే ఉంది. అన్నా చెల్లెలు ప్రేమించుకోవడం ఏంది దుర్మార్గుడా? ఏంద్రా మాటలు? అరే శిశువా ఏంద్రా ఇటు మాట్లాడేది తప్పు కదా? అన్నా చెల్లెలు ప్రేమించుకోవడం ఏంది? ఆది జమ్మబడు పుట్టిన చోట ఆదిశక్తి మరి పుట్టి ఉండే ఆది జమ్మబడు కోడి పుంజుగా ఆదిశక్తి మరి కోడి పెట్టగా ఆది జమ్మబడు కోడి పుంజుగా ఆదిశక్తి మరి కోడి పెట్టగా పెట్టక తారము చేత మూడే గోట్లో పెట్టి ఉండే జాతాలే అరే అరే కక్క ఆగరా, అరే కక్క ఆగరా. అరే శిశువా అరే మన ఇంటి వెనకాల నోకల అంకమ్మన్న కోడి గంపడ గుడ్లు పెడితే ఈడేంద్ర మూడు అంటారా? మూడే అంటాడు. ఇది దుర్మార్గుడా తాగి ఈడికి ఏం మాట్లాడే తెలియట్లేదురా. మా ఇంటి వెనక అంకమ్మన్న కోడి గంపడ గుడ్లు పెట్టింది, ఈడే మూడే అంటాడు. అబే అది మామూలు కోడి కాదా, అది దేవతా కోడి. ఓహో అట్టనా, అది చెప్పురా. ఒకటో గొడ్డు పెపాలించను ఒకటో గొడ్డు పెపాలించను సూర్యచంద్ర నక్షత్రమాజను గగన మార్గమున ఆగిపోజను తాలే రెండో గుడ్డు పెపాలించను రెండో గుడ్డు పెపాలించను కామగోమక పక్క పుట్టను కల్పవృక్షమక పక్క పుట్టను కుజ మార్గమున ఆగిపోజను తాలే లీజలో కులమేలాగో రెండు గుడ్లు చెప్పాను, మూడో గుడి మీరు చెప్పండి. అరే కక్క ఆగు, అంటరాని వాడివి కాడి కాబట్టి ఎదవ్వే నువ్వే రెండు చెప్పంగా మూడోది నేను చేసి ఈ జనవంతరం మమ్మల్ని నోట్లో వీరంటరా. ఆ మూడోది కూడా నువ్వే చెప్పి మా పరువు తీయకుండా చెప్పు. మూడో గుడి గురించి కూడా నువ్వే చెప్పు. మూడో గుడ్డు పెపాలించను మూడో గుడ్డు పెపాలించను విష్ణు విశ్వరు బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఉద్ధరించ జాతాలే అది సరే కానీ నేను పొద్దునకి వచ్చాను ఇంటికాడా నా యాదానికి ఇద్దరు గింజలు కొనిరేదియా. అరే నువ్వు ఈ రకంగా తాగి ఊరి మీద పడి తిరుగుతుంటే దానికైతే ఊర్రా పట్టించుకునేది అదవా? అరే శిశువా ఎవర్రా పట్టించుకునేది దానికైతే? ఈ రకంగా తిరుగుతా ఉండి తాగి పొద్దున వేసుకున్న మంది దిగిపోయింది. అరే అరే ఎట దిగిందిరా మళ్ళీ వేసుకుంటా ఒక్కటే పోయి తాగాలంటే తాగబుద్ధి కాలేదు కానీ అబ్బాయి మీరు కూడా రాండి తల పెగ్గేసుకున్నాం. మేము కూడా రావాలంటే అరే పరువు దిగా తెల్లారా సీక్రెట్కి పోదాంలే. అదే రాని మీ దగ్గర డబ్బులు లేదు నేర్పిస్తా రాండి. అయ్యే మంచి మాట చెప్పి నువ్వు తెల్లారా అదే పని చేయ మాట మీద నిలబడు. అప్పలా తన మన అందారాకి దండాలన్నా అప్పలా తన మన అందారాకి దండాలన్నా
తాగినోడి నోట నుండి తన్నుకుంటూ వచ్చేనన్న అప్పన తన మన అందరాకి దండాలన్న వేలే వాడిది ఎద్దు భోజరా కాసే వాడిది కన్ను భోజరా వేలే వాడిది ఎద్దు భోజరా కాసే వాడిది కన్ను భోజరా కాదని ఎవ్వడు వాడవాడితే కంట కొండకు ఎగిరి భోజన తాలే నేను నా ముద్ర చూశాడు మీరు. అరే ఎదవ కక్క నిన్ను చూస్తేనే మాకు చేదర పడుతుంది. ఇంకా ఆమె ఎట్లుంటది ఏంది కొంచెం ఆనవాళ్ళు ఉండాలిగా మా ఎట్ట గుర్తుపడతాం. అబే ఆ, మా ఆడదాన్ని చూస్తే ఆ. నువ్వు ఈ కొమ్మాల పాటు చుట్టూ తిరుగుతా మీ ఇంటికి కూడా బాబు ఒరే అంత అందంగా ఉంటదే మీ ఆడోళ్ళు. అది మామూలు ఆడదు కాదు. చూడా మనం అయితే ఈ మధ్యలో కనిపెట్టుకొని ఉండాలరా. నువ్వు ఇంటికి బామాక. అరే మొన్న తూర్పు బజార్న చింత చెట్టు కింద యాపకాయలు ఏరుతుంది ఆ అమ్మాయి మీ ఆడవాళ్ళు ఎవరా? చూసివా? ఓరి అది వీళ్ళ ఆడవాళ్ళు ఏమోరు అయితే కావచ్చు అయితే. అవే యాప చెట్టుకి చింతకాయలు కండి. అరే రే అది చింత చెట్టు కింద యాపకాయలు ఏరుతుంది అనుకో. నీ బట్టలు చదివితే యాప చెట్టుకి చింతకాయలు అయ్యే ఏ పొద్దునే ముందుకెళ్ళని జాగొచ్చండి మాట్లాడుతున్నా. మీ మోటోళ్ళు తోడైతే మాకు కూడా కళ్ళు దాకా ఏం చేస్తామయ్యా? పంతులు గారు పాఠాలు మర్చిపోయి మందు వేసుకొని కళ్ళు దాగి తిరుగుతున్నాం మేము కూడా. అరే ఎదవా నీ ముక్తి అటు నుంచి వస్తుంది చూడరా కాస్త గుర్తుపడతావో లేదో. మా ఊళ్ళందరూ కలిసి ఊళ్ళో ఏదో సందడి చేద్దామని వచ్చిండారు. వాళ్ళందరితో కలిసి వచ్చిండాడు. నన్ను ఒక్కదాన్ని చేశాడు. ఆ సచ్చినోడు, ఆ పనికి మాలినోడు, నా మొగుడు, నా భర్త, నా పెనిమిటి. ఉండవయ్యా నువ్వు ఉండవా అంట. ఎంతమంది మొగుళ్ళు అంటావా? ఆయన మొగుడు, భర్త, పెనిమిటి, మా ఇంటోడు, మా మేనమామ. అబద్ధం ఆడింది లేదు ఆయనకు తెలుసు, నాకు తెలుసుగా. నువ్వు తొందరపడవా కానీ నేను ఊరంటే ముందు ఆ మాట చెప్పిన తర్వాత ఆ సంగతులను చెబుతా. కానీ నేను పెద్దంటే చిన్నదాన్ని లేరు నాకు తగినోడు కదా అని ఈ గోకర కొండోళ్ళ సంబంధం అని నేను ఎరగను. తీర ఎడకొచ్చిందాక కమ్మారపాడ సంబంధం అనుకుని ఎడకొచ్చిండ. ఈ పొంతులు చేసిన పని ఇదంతా అట్టటోడు చేశారు. సరైనోడిని చెప్తే ఈ పాటికి 6 డజన్ మంది పిల్లలను కానకపోయానా? వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్యా అయ్యలా పట్టదయ్యా సాములా.
అబ్బా అంతా కుశలమేనా? కుశలమే. ఎల్లరూ కుశలమేనా? యో పంతులా, అసలు నీకు పెళ్ళి అయిందా? పెళ్ళం ఉందా లేదా? పెళ్లి కాకుండా ముగ్గురు పిల్లలు ఉన్నారంట. పిల్లలు. నేను ఎందుకు అడిగానంటే అందులో నేను ఫస్ట్ షో చూడను, సెకండ్ షో చూస్తా ఎక్కువ. ఫస్ట్ సూపు చూడంట, సెకండ్ సూపు చూస్తాడంట. సరే కానీ పొందులా, నా పెళ్ళి 15-16 ఏళ్ళు అయింది. పిల్ల పాప ఏమీ లేరు. మైకు తీసుకో అబ్బాయా, తమ్ముడా మైకు తీసుకో మనకు కట్టాలు వచ్చినాయి, తీసుకో మైకు తీసుకోయా. కానీ మైకు తీసుకోయా, తీసుకో. మా మొగుడు మా అమ్మకు తమ్ముడు, మాకు మేనమామ, నా భర్త, నా పెనిమిటి, నా మొగుడు అన్నీ ఆయనే. కానీ సాములారా నేను చెప్పబోయేది ఏంటంటే, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. మా అమ్మ చేసింది నాకు ఇంత తిప్పలం అన్నది. మా చిన్నప్ప కొడుకమ్మ, నా తమ్ముడు వాడిని చేసుకుని నేను బాగా బతికిస్తాడని నాకు చేసింది పంచెడి మంచాన పడింది. పడి పోతా నాతో ఒక్క మాట చెప్పి ఉండదయ్యా. అది ఏందంటే తెలుసుకోవాలని మీరు అనుకోకపోయి నేను చెబుతా. సంసారం గుట్టు యాది రట్టందయ్య సాములారా. సంసారం గుట్టు యాది రట్టు అంటే నేను ఎరక్క సరేలేనట్ట సాగదీత్త వస్తుండ ఈ 15-16 ఏళ్ళ మించి. నా మొగుడు సచ్చినోడు ఊళ్ళో వాళ్ళకి పని చేయాలా, వీళ్ళకి పని చేయాలా, వాళ్ళకి పెట్టాలా, వీళ్ళకి చెయ్యాలని పోయి ఆడనే కాలం ఎలా తీసి సందకాడు వస్తాడు దీపాలు పెట్టే ఏళ్ళకి. వచ్చిన కానించి తెల్లారిందాక పెడతానే ఉంటాడయ్యా. గొరక పెడుతుంటాడు లేవయ్యా. ఓరే సన్నాచోడు, నీ అట్టోళ్ళు ఉంటే ముత్తులకు మొగుళ్ళు ఉండర్రా. ఉండోడు కూడా ఊడిపోతాడు నీ పాసుగా. అయితేనయ్యా ఏమైందంటే, మా ఆయన నేను కాయలు కూర్చొని ఉంటా, ఏం చేస్తా గొరక పెట్టి తెల్లారుసాకు నాకేమో నిద్ర పట్టుద్ది, ఆ మడిసికేమో మెలకు వచ్చుద్ది. ఇక ఊళ్ళో చిన్న పని పెద్ద పని ఉంటుంది కదంటే, నవబాకని మీరు కూడా పెళ్లి చేసుకున్నారు, మీరు కూడా సంసారాలు చేస్తుంటారు. ఎట్టటి రాత రాశాడు నాకు మొగుడు. ఏమి చేస్తావయ్యా? ఊపుతున్నాడా? ఊపు వచ్చింది కాబట్టి ఊపుతున్నాడు. అందరు ఊపలేరులే ఆ ఊపు. యా ఓయో, ఇంతకు నీకు పెళ్ళి అయిందా కాలేదా? అయిందా? అయ్యా నీకు పెళ్ళి అయ్యి ఉండబట్టి అట్టుండవు, కాకపోతే మాట ఉండవు కూడా. అయ్యా మా ఆయన ఊళ్ళో కాపులందరికి పనులు చేస్తుంటాడు పాపం. అదేం చూసావు కానీ చూడను, అదేం చూస్తావు కానీ ఆయన ముందు నా సంగతి చూడు. ఆయన సంగతి నాకెందుకు. ఏందంటే మా ఆయన ఊళ్ళో కాపులకు పని చేసి వస్తాను పోయి ఆడనే కాలం ఎలా తెస్తున్నాడు, ఇంటికి రావట్లేదు. ఏదైనా మందో మోకో చూడు, అన్నీ ఉండయి. మా ఆయనకి లేని అలవాట్లు లేవు. కళ్ళు చెట్ల కాడ, సారాయి కొట్ల కాడ ఉండే మొగుండు చేసుకున్నాను. ఏం చేస్తావయ్యా? వదిలిపెట్టి పోదామంటే పేనం అప్పద, ఉందామంటే న్యాయం జరగదయ్యా. సాములారా ఏం చేస్తావయ్యా? పేపర్కి ఎక్కినట్టవా? పేపర్కి ఎక్కటం అంటే నాకు చాలా ఇష్టం. ఏం అబ్బాయి ఒక్కడే నవ్వుతున్నాను, నీ కోళ్ళల్లో కాకలేదు. అక్కడి మొగుడయ్యా మా ఆయన. ఏం చేస్తాను? తాగుబోతుడు చేసుకోవడం ఎంత తప్పు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. కానీ అయ్యా కానీ నేనేమి చేస్తున్నా భగవద్గురు
ఏందిరా నీ గదువుడు ఎక్కువైపోయి ఉన్నది గోటం గుద్దుకోవటానికి చెప్పుల మీద చీరలు గుద్దుకోవటానికి లేరా నీ పాపం కాల అయ్యా తమ్ముడు అయ్యా 10 కాలాల పాటు చల్లగుండయ్యా బైబుల్ పట్టుకొని తమ్ముడా మా ఆయన మా అమ్మ తమ్ముడు కాబట్టి నే సర్దుకుంటా వచ్చి ఎన్నాళ్ళకి కానీ ఒక నిర్ణయం తీసుకున్నా తెంచుకొని ఇడాకులు ఇప్పించుకొని పోదామని తొందరపాటు అంట వయసు అయిపోతుంది నాదే పిల్ల పాప గలగాలంటే వయసులో గలగాలి కానీ సంసారి సై సన్నాసి షీ అన్నారయ్యా పిల్ల పాప ఉంటే సంసారం అయ్యిద్ది సన్నాసి వాళ్ళకి ఏముందయ్యా మా ఆయన తూర్పున నేపారమట ఇట్ట జరిగిపోతున్నది మీ ఆయన నీతో కాపురం చేయట్లేదా ఇప్పుడు అదే కదా అంటయ్యా నా బాధ అంతా అటైతే మేమందరం దగ్గరుండి కాపురం చేపిస్తాంలే అబ్బో ఈ పొంతులు ఇంకా గొప్పడబ్బా అందరూ దగ్గరుండి సంసారం చేపిస్తారంట ఏది ఈ ఊరోళ్ళు గోకల కొండోళ్ళు మీ ఊరోళ్ళు 3 ఊళ్ళోళ్ళు కలిసా మొత్తం శోభనం గదిలోకి వచ్చి కూడా కాపురం చేపిస్తాం అట్లా ఉంటదయ్యా మరి పాపం అంటే అట్ట పండింది పాపం పండిపోయింది ఇక్కడ మరి ఏం చేసి లాభం లేదు కానీ బైక్ పక్క తీసుకోపోయేది ఆయన్ని తీసుకొని వస్తా మా ఆయన్ని ఏం చేస్తావయ్యా ఆయన కాపులు అందరికి పనులు చేస్తున్నాడు కానీ ఊరింటికి పోయినా కూడా గింజలు పెట్టట్లా మీ ఆయన మా పని చేయలేదు మీ ఆయన మా పని చేయలేదు ఈ సచ్చినోడు ఇంటికాడ పని చేయక ఈదులో పని చేయక నీ పోడేంద్ర నీ పిసికేసం ఏంద్రా అసలు నేను పోయింది కూడా అది పోయేది కూడా అంతేలే కాపు గారింటి పోతే మేర గింజలు పెట్టమంటే ఇట్టటోళ్ళు ఉంటే ఏం సంసారాలు చేస్తాం అదేలే ఇప్పుడు వాళ్ళు చెప్పింది తెలియలే కానీ ఎన్నాళ్ళీ కాపురా అనవసరం మడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురా ఒంటి కాల అయిపోయింది ఏం చేస్తాం ప్రయత్నం భరతనాట్యం జరుగుతుంది ప్రయత్నం చేస్తున్నా వయసు అయిపోతుంది మొన్నటి కన్నా నిన్న ప్రయత్నం చేస్తున్నా మా ఆయన తీసుకొని వస్తే మీరు అందరూ కలిసి ఏదో చేపిస్తామన్నారు కదంటయ్యా మా ఆయన ఎట్టుంటాడు ఊరన్న అడిగి ఉన్నారంటయ్యా మడిశాలనే ఉంటాడు ముక్కు ముఖము కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి మా ఆయన మొదటికి వచ్చానా ఏమయ్యా మా ఆయన సక్కనోడు ఎర్రటోడు నమ్ముకున్నా నా మీద బెత్తిడిస్తుంటాడు ఏందిరా పెట్టేది మా ఆయన ఊళ్ళో అందరికి పెట్టి 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 ఇంటికి వచ్చి గొరక పెడుతున్నాడని చెబుతుంటే రామాయణం అంతా ఇని రాముడికి చేతాడంతే నా అబ్బ పేపర్కిస్తాడా అబ్బాబ్బాబ్బాబ్బా లాభం లేదబ్బా ఈ అబ్బాయిని అసలు మానిపిద్దామంటేనేమో పనివాడు సరేలేవయ్యా ఇప్పుడు ఆ సంగతి తర్వాత
వేసుకొస్తాను. అసలు కాపులు కూడా ఏందో పెడతాం రమ్మంటారు, మీ ఆయన మా పని చేయలేదు మా ఖాతా మానుకోమంటారు. ఆ గోకను కూడా కాపులు అట్టటోళ్ళు అయ్యి, మరి ఈ ఊరోళ్ళు ఎట్టటోళ్ళు తేలుతా. సచ్చినోడా నీ కడుపులో కాళ్ళు పోయారు. కల్లే తాగవలరా ఇక కడకల్లే తాగవలరా. కల్లే తాగవలరా ఇక కడకల్లే తాగవలరా. చిందే బెయ్యవలరా ఇక కడ చిందే బెయ్యవలరా. కళ్ళు తాగి కై పెట్టి కక్కడో కల్లే తాగవలరా ఇక కడకల్లే తాగవలరా. చిందే బెయ్యవలరా ఇక కడ చిందే బెయ్యవలరా. కల్లైనా తాగాల బిల్లైనా పీకాల పెళ్ళాన్ని దన్నాల 10 మంది చూడాల పక్కలరుగా దన్నాల. కల్లే తాగవలరా ఇక కడ కల్లే తాగవలరా. చిందే బెయ్యవలరా ఇక కడ చిందే బెయ్యవలరా. ఆశముద్దా నా ఆళ్ళే ఇంటికి నా గుడిసికి తలుపులన్నీ వేసింది, కిటికీలన్నీ మూసింది, లైటింగ్ దాపింది. యాడి మీద నా ఆళ్ళు ఇంట్లో లేకుండేది. ఆ డోర్ పోయింది అది. ఇది ఆశముద్దా ఏంది అసలు కులుకులే పలుకులేదు. ఇది మొత్తానికి ఆ డోలక్కాయని మీరు చూసుకుంది. నా ఆళ్ళాడు కూర్చుంది కదా, కొప్పు పూలు పెట్టింది, బొడ్డు కింద చీర కట్టింది. నా ఆళ్ళాడు ఏందో గబ్బ దసుకుంది. అయినా పలకదేనా అంట. ఈసారి పిలుస్తూ వస్తా. పలికిందా పలికింది, పలకపోతేనా నరుగుతా. కట్టి పొల్లవే ఆ పొయ్యిలోకి. ఆశముద్దా ఏం అసలు ఏమి లేదు, సప్పంగా ఉంది. ఇద్దంత మగోడు వచ్చి కొన్నంత కాకేస్తంటే ఆర్తి పట్టుకోవచ్చి నా ప్రాణేశ్వరాన్ని ముద్దు పెట్టుకొని కగుల్చుకోవాల్సిన ఆల్దేంటి కొలకదో పలకదో. అసలు ఏమి లేదు. ఈసారి పిలుస్తా. పలికిందా పలికిద్ది, పలకపోతే చించుదా. అబే పాత గుట్ట పెరగలేవయా. ఏంది నా ఆది పలకదా. అరే జారుగా ఆ గోట విడిన దీన్ని గుద్ది చంపుతా. అబే చెప్పు చెరగొడుకున్నా గోట. ఈసారి పిలుస్తా. పలికిందా పలికిద్ది, పలకపోతేనా కోస్తా. అబే సొరకాయలేవయా కూరలోకి. అసలు నీకెందుకు బుడిక్కని మా దాంట్లోకి వస్తా. మీరు కొట్టుకున్నప్పుడు, మీరు తిట్టుకున్నప్పుడు మీ దాంట్లో మేము వచ్చినట్టా. మేము లోక కూడా అంత లోక కూడా మా దాంట్లో కథక్కని దిగుతావా. ఆశముద్దా అసలేం లేదా పంతులు గారు. దీనికి ఆ ఏడుగోళ్ళ మామ, ఆ పెద్దంజి మామ దొరగారు నాకు వద్దే, నేను చేయలేను దాంతో, ఇది నాకు వద్దాయా అని చెప్పా. వాళ్ళు అన్నారా, అరే కక్క ఈ ఒక్కసారి మా మాటినరా, మేము చెప్పేటి రీతే వెనకంలో మాట నీ సోదం అన్నారు. సరేనని ఒప్పుకున్నాను. అసలేం దీనికి గోట్టోగోలేని అంటే ఆశముద్దా సావుని అక్క సావు సావుని అక్క సావుని అక్క సావు. అబ్బాయి కక్కయ్య చెప్పు. కిరాయి సెట్టింగ్ లోనా లేకుంటే సపరేటా?
ముత్తికి అట్ట కాదులే, పొరక తీసుకొని నిజంగానే కొడుతుంటే ఆ ఏడుగోల మామనే పెద్ద మంది వాళ్ళిద్దరే ఇది అబ్బా కట్నం కూడా అబ్బాయి మాట్లాడారు కాక మొత్తం మీద ఎరగ తీసావే. బో కొట్టారు మామూలు కొట్టలా, మావా, మామూలు కొట్టలేదులే నువ్వు. కర్ర అంటే కర్రే, ఏదంటే అది తీసుకొని ఒళ్ళంతా కుడుములు కుడుములు చెట్టు కొడుతున్నాడు ఈ మొగుడు. మామూలు కొట్టలేదులే. అసలు మామూలు కొట్టలేదా? పోనీలే, ఇంతకు మగోళ్ళ పరువు తీసి నువ్వు చాలు. మావా ఏం చేయ, నేను కొట్టిన చూసి నేను కాయి దొరకారు. చూడు మావా, ఒకరితో నీకు పని లేదులే కానీ అసలు నువ్వు ఊరిని ఈడ పెళ్లి చేసుకున్నట్టు గుర్తు కూడా ఉండదో లేదో నీకు. ఈ రకంగా ఒళ్ళు కుడుములు కుడుమునేటట్టు కొడుతుంది ఎట్టుంటారు మావ నీకాడ? మరి చెప్పిన మాట కొట్టకేం చేస్తా? చెప్పిన మాట నేను వినలేదు, నువ్వు ఏమి చెప్పుండవు, నేనేం వినలేదు. చెప్పు నాకు. నేను పొద్దున బైపుడు వస్తుంటా ఆ, ఆర్తి పట్టుకోవచ్చే, ఒక ముద్దు పెట్టి కవులుసుకోవాల్సిందే. 10 కాకలేసినా కానీ గొంతు పెట్టి కులికిన పడినా. ఏందయ్యా కర్పూరాలు లేదా దూపమా? అసలు ఏం తెచ్చి నువ్వు ఒక ఆర్తి తెచ్చి నిర్దాపోయినావు. నీ ప్రాణనాదాలు వచ్చి కాళ్ళు నించుకోవాలని. నీ మొఖంలో నా మొఖాలు, నీ గొంతులో నా గొంగూర. పెళ్ళి ఇంతకాలం అయింది, సంసారం ఏమి భార్య ఏమైనా నాకు గుర్తే లేకుండా తాగినోడు తక్కిడో బిక్కుడో అని సందకాడ మాటకు పొద్దున ఉండదు, పొద్దునే మాట సందకాడ ఉండదు. ఊళ్ళో కాపులు ఇంటికి పోయి మేరగింజలు అడిగి రమ్మంటే ఏమి చెప్పుండవు మామ. ఇంట్లో కిత్తలేవు మొగుడో అని చెబుతుండవు. ఓరింటికి పోమన్న నన్ను. అసలు పెదకాపు గంటికి పోయి ఆ. ఆ మేర గింజలో ఆ కళ్ళ గింజలు కలిసి పెట్టుకోమని చదువుతుంది కదా. చెప్పుండవుగా. పెదకాపు గారింటికి పోతే కాతమ్మ అనుకోమన్నారు. శనకాపు గారింటికి పోతే నేను పెడదాం అనుకుంటుంటేనమ్మా, వాడు వస్తే పెడదాం అనుకో, నువ్వు వస్తే నాకేం లేచేటట్లేదు అంటాడు శనకాపు. ఆశ లేచేది ఏందా? వడ్ల బత్త మామా, వడ్ల బత్త. వడ్ల బత్త లేకపోలేదంటే మా ఆయన్ని పంపిస్తాను, నేను పొట్టినెళ్తే బత్త తంతే బుధాన్ని వేసుకొని వస్తాడని నేను పంపిద్దామని వచ్చా. ఊరింటికి నన్ను పొమ్మంటుంటే నువ్వేమో వాళ్ళకి పని చేయకపోతుంది, వాళ్ళ ఖాతం మానుకోమంటుండ్రి. ఏం మామ, మనం గోకనకొండలోనో ఈ ఊర్లోనో సెటిల్ అయిపోతే ఏ టౌన్కి పోయినా బతుకుతాం మామ. నా మాటిని మామ. అసలు ఖాతా మానుకోమంటానికి ఆయన ఎవరు? మానుకోడా నేను ఎవరియా? మానుకోవు, వాళ్ళకి పని చేయవు, వాళ్ళు మేర పెట్టరు. వాళ్ళ ఖాతా ఇప్పుడు పుట్టిందన్నా? ఎప్పుడు పుట్టిందో చెప్పయ్యా. భూమి పుట్టినప్పుడు పుట్టిండవు. వాళ్ళ ముత్తాత మా ముత్తాత పెట్టిండా, వాళ్ళ తాత మా తాత పెట్టిండా, వాళ్ళ అయ్యకి మయ్య పెట్టిండా. ఇప్పుడు ఆయన గారికి అంతో ఇంతో నేను పెడతాను కదా. ఇంకా వాళ్ళ పని నేను చేసిన సంగతి వీళ్ళందరికి వాళ్ళకి పెట్టను, వీళ్ళకి పెట్టను, ఈయనకి కూడా వాళ్ళకి పెట్టను. కాలం వెళ్ళిపోతుంది. నువ్వు ఆ కాపులతో కాపులందరితో కాపురం చేసుకునే పోతుండాలి. ఏంది నా వాళ్ళు ఇప్పుడు నా శాతొక్కుని ఇప్పుడు నీకు నాకు ఓర్త అయితే ఏమ్మావా, ఇప్పుడు నా శాతొక్కుని ఇప్పుడు నీకు నాకు ఓర్తని పోతువా? నీకు నాకు కుదరదని పోతుండాను నేను. వెళ్తుండే కదా. ఎన్నాళ్ళని ఉండేది మామ, ఎన్నాళ్ళు ఉండ ఎట్టనే కాదు. రాళ్ళు ఒక్కడే తెల్లారింది నా బతుకన్నట్టు అయిపోయాడు. నువ్వు చేయను ఆయన. ఒరే నువ్వు దారిలో ఇదే నువ్వు తనులు తినే రాకవరా సామాన్యుడు కదా. పంతులా, మా ఆయన సరేలే పాపం, మా మేనమామ కదా, మా అమ్మకు తమ్ముడు కదా, నాకు మొగుడు కదా అని సర్దుకుంటా వచ్చిండ. సరే సరే అటు ఇటు అయ్యిద్దిగా. మీరు పల్లెటూరులో పనికిరారు, టౌన్ లో కాపురం పెట్టండి. టౌన్ లో కాపురం పెట్టమంట పెట్టున్నాం. ఒక మడిచి పెట్టి కూడా ఇబ్బంది పడి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిరా. సరేలే, ఎవరు ఒకళ్ళు నమ్ముకోకపోతే కాదు వెళ్ళిపోదు. అర్థం కావట్లేదా నీకు? సరే కానీ పంతులా, చెట్ట ఒకట కాలువ చుట్టుకుని పాము కరవక మాందని. సరే చేస్తాలే, తప్పేదేముంది. సర్దుకుంటుంటే ఏం మామ, ఒక్కనాడన్న కనికరించి 9-10 ఏళ్ళ నుంచి నాకు చూపించిందే లేకపోయా. 4 పడాలా? ఇలా చాలా అందంగా ఉండవు కానీ ఒక ముద్దు పెట్టి పాట పాడవే. అదే మరి తాగినోడు చేష్టాలంటే. నేనే మిసేసినా ముద్ద, నేనే మిసేసినా ముద్ద. నువ్వంటే నాకు చాలా భ్రాంతి, నువ్వంటే నాకు చాలా భ్రాంతి. పడితే నీ కాళ్ళు పడ్డ వల్లనే, పడితే నీ కాళ్ళు పడ్డ వల్లనే, పెడితే నీ ముద్దు పెట్ట వల్లనే, పెడితే నీ ముద్దు పెట్ట వల్లనే. మూడు దమ్ములు పట్టినది నాకు, 3 దమ్ములు పట్టినది నాకు. బెర్రె దొర దస్తే నేను పోయినానులే, నేను బెర్రె దొర దస్తే నేను పోయినాను.
చెయ్యలేదే పథకాలు దొరకలేమి చెయ్యలేదే నీ అన్నదమ్ముల బాగా మేసినానే నీ అన్నదమ్ముల బాగా మేసినానే మావా ఆసిమిత 15-16 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా కానీ మా మామ నా కోసం ఏదన్నా తెస్తాడని ఎదురు చూస్తుంటే ఎప్పుడు వచ్చినా మూతగాళ్ళతోనే కొంపకొత్తివి మామ. నువ్వు రావటం, తలుపు తట్టడం, మంచం మీద పండటం, నిద్రపోవటం, లేచిపోవటం ఇదే జరుగుతుంది. అసలు నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉండదో తెలుసు నాకు. రారా కక్కయ్య మామ. నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా ఏలిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా రారా కక్కయ్య మామ ఆసిమిత ఒక్కనాడన్నా నువ్వేదో చెయ్యి మామ. శాస్త్ర వేమనంటి బిజమయో వేమనంటి బిజమయో వేమనంటి బిజమయో వేమనంటి బిజమయో
విమలగిరి కమలాన కమలకేసిన పండు వేమనంటి బిజమయోను వేమనంటి బిజమయో కట్టమేన భావి కాటిన కాబిలి రాయి కట్టమేన భావి కాటిన కాబిలి రాయి ఆ బాబి నీళ్ళో దాగితే భలే బాధపడతావమయో భలే బాధపడతావమయో కాజిరాల పేట బా పేటలో నా వాడా కాజిరాల పేట బా పేటలో నా వాడా ఈ మాది గోళ్ళ ముత్తి భలే బాధపడతోందమయో వేమనంటి బిజమయోను వేమనంటి బిజమయో వేటిలో నా పడబా పడబలో నా మడబా వేటిలో నా పడబా పడబలో నా మడబా నీ మడబ తీస్తే నమ్మయో భలే బాధపడతావమయో వేమనంటి బిజమయో వేమనంటి బిజమయోను వేమనంటి బిజమయో అందమైన మావా చందమామ లాంటి మావా నీ అందమంతా మురిసిపోతుంది మావా అందమైన మావా చందమామ లాంటి
అమ్మవారికి ఎన్నాళ్ళు అయి ఉంటుందో. సింధు వేసుకుంటాడు అప్పుడప్పుడు అమ్మవారి జాతరలో అయి ఉంటుంది. 10 ఏళ్ళు దాకా అయి ఉంటుంది. హలో 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 మరి అంత ఊహలు గుసగుసలా హృదయము కళ్ళు గుసగుసలాడే హృదయము గిసలాడే నవినది మనసు కలనైన నిన్నే తలసు నవినది మనసు కలనైన నిన్నే తలసు ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. తేరిన వేళ నూరాన నిలిచే వేళ తేరిన వేళ నూరాన నిలిచే వేళ నేను తిరిగోడు ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ఊహలు గుసగుసలాడే పడ్డానండి మబసా మబని మబసానే నన్ను కాడివి నన్ను నాకు కనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి దూరంగా ఉందిలే ఇలా ఈ రోజే తొలిసారి
పిల్లలు పుడతారో లేదో. సరే వెళ్ళిపో. బావలా ఉంచండి వెళ్ళిపో. మర్దల చయ్యా రింబోలా 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 హై హై ముందునే పిల్ల తగనే పిల్ల నేను తగనే పిల్ల మర్దల చయ్యా మర్దల చయ్యా తగిన పిల్ల నేను తగిన పిల్ల తిరిగిన పిల్ల నేను తిరిగిన పిల్ల మర్దల చయ్యా మర్దల చయ్యా హలో హలో ప్రేక్షక మహాశ్రీలారా, పూల సిద్ధయ్య పాత్ర ఉంది, అందరూ